నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలతో పరీక్ష రాసిన 24 లక్షల విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ అంశమే అన్నారు. అయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో జరిగిన తప్పులపై వెంటనే విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు. బీసీ భవన్ దగ్గర ఎన్టీఏను రద్దు చేయాలంటూ నీట్ విద్యార్థులకు మద్దతుగా ర్యాలీ తీసిన బీసీ విద్యార్థి సంఘాల నేతలను ముందస్తు అరెస్టు చేశారు పోలీసులు. విద్యార్థి సంఘం నేతలకు ఆర్ కృష్ణయ్య మద్దతుగా నిలిచారు. ఒకే సెంటర్లో 16 మందికి రావడం అంటే ఇది స్పష్టంగా కనిపిస్తుంది. పేపర్ లీకేజ్ వల్లనే ఇది అవుతుందని 24 లక్షల మంది దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రాసి రాత్రి బాలు కష్టపడి మంచిగా మెరిట్ తోటి చదివి వాళ్ళు పరీక్ష రాశారు. వారికి ఈరోజు వాళ్ళ గతి ఏం కావాలని చెప్పి నేను అడుగుతున్నా. భారతదేశానికే మసక తెచ్చారు కాబట్టి దీని మీద సమగ్రమైన విచారణ జరిపి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని నేను డిమాండ్ చేస్తున్నా. 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు చెలగటమంటారా? రెండవది వైద్య విద్య అంటే మామూలు విద్య కాదు, అది ప్రాణాలతోటి చెలగాటం. ఇది చదివిన వాళ్ళు డాక్టర్లు, ఇట్లా నకిలీ డాక్టర్లు, బోగస్ డాక్టర్లు వస్తే ప్రజల ప్రాణాలు చెలగాటం. ఆపరేషన్ చేస్తే ఫెయిలు, మందులు ఇస్తే ఒకదానికి ఓటిస్తారు. ఈ గుండగాళ్ళు రౌడిగాళ్ళు కూడా డాక్టర్లు అవుతారు. అట్లాంటి పవిత్రమైన వృత్తి గల డాక్టర్ కోర్సులు అపవిత్రం చేయొద్దు. అందుకే దీని మీద సమగ్ర విచారణ జరిపి బాధ్యులకు ఉరిశిక్ష విధించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే ఇది జీవితాలతో చెలగాటం. ప్రపంచ స్థాయిలోనే మనకు మచ్చ తెచ్చారు. ప్రపంచ స్థాయిలో నంబర్ 1 దేశంగా గుర్తింపు ఉంది మనకు వైద్య ఫ్యాకల్టీ లోపల. అటువంటిది వీళ్ళు మసక తెచ్చారు. అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయినాయి. రాజకీయ వ్యవస్థ కుప్పకూలిపోయింది. బ్యూరోక్రాట్ కొద్దిగా పర్వాలేదు, కానీ రాజకీయ వ్యవస్థ, వ్యాపార సంస్థలు, అన్ని విద్యా సంస్థలు కుప్పకూలిపోయినాయి. అందరు డబ్బుతోటి ఏమైనా కావచ్చు అనేటివి ఉన్నాయి వ్యవస్థలు. ఏది డబ్బుతోటి ఎమ్మెల్యే కావచ్చు, డబ్బుతోటి ఎంపీ కావచ్చు, డబ్బుతోటి మంత్రి కావచ్చు. కానీ డబ్బుతోటి డాక్టర్ కాలేడు అనే ఇంతవరకు ఆ పద్ధతి ఉంది మన దగ్గర. కానీ ఈరోజు డబ్బుతోటి కూడా డాక్టర్ కావచ్చు అనే